వీళ్ళందరూ చూస్తున్నారు వీళ్ళు ఈ మర్డర్ కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఆద్యంతము మాకు సహకరించినటువంటి గద్వాల జిల్లా మీడియా మిత్రులకి, అదేవిధంగా ఎంతో సున్నితమైన సంక్లిష్టమైన కేసుని మీ అందరికీ తెలుసు. తెలంగాణ పోలీసింగ్కి దేశం మొత్తం మీద కూడా చాలా పేరు ఉంది. ఆ పేరుని ఏమాత్రం ఒమ్ము చేయకుండా ఈ కేసుని సంచలనాత్మక టైంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అందరి నిందితులను అరెస్ట్ చేసినటువంటి గద్వాల జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి నవయువ జంట మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుని దేశ ప్రజలు మర్చిపోకముందే, అదేవిధంగా పెళ్ళైన నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయడం జరిగింది. ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకి సంబంధించి ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ని చంపడానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకు ప్లాన్ చేసుకోవటం జరిగింది. దీంట్లో డిసీజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవటం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ను వాడటం జరిగింది. అదేవిధంగా సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే మనకి 18వ తారీఖు డిసీజ్డ్కి సంబంధించినటువంటి బ్రదర్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు మిస్ అయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము. సో అతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ పార్క్ అయి ఉంది, అదేవిధంగా అక్కడి నుంచి ఒక 3 పర్సన్స్ వచ్చి అతను ఒక వెహికల్లో ఎక్కించుకెళ్ళినట్లు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది. దాన్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్స్ కాదు, చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్లో బోర్డ్ అయినట్టు కనపడింది. సో మనం ఇది గద్వాల్ బోర్డర్ డిస్ట్రిక్ట్ అవటం వల్ల వెంటనే మనం అన్ని వైపులా కూడా ఏపీ సైడ్, కర్నూలు సైడ్, అదేవిధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించడం జరిగింది. ఈలోపు మనకి అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. మనకి ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ సండే రోజు మనకి కర్నూలు ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజేశ్వర్ డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావటం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనం వరుసన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా దీంట్లో కాన్స్పిరేషన్ డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య, అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది. సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకోవడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది. ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంక్ మేనేజర్కి మధ్య ఈ మేఘాలయలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. సో అక్కడేదో పొరపాటు జరిగింది, ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలాసార్లు కూడా హస్బెండ్ని బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్ళమని అడగటం జరిగింది. ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలాసార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ కానీ అండమాన్ కానీ వెళ్ళిపోవాలని, అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజేశ్వర్ని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనకి 17వ తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వర్ని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్ళటం జరిగింది.
ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈరోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్లారు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. సో అతను నేను దిగి వెళ్ళిపోతాను అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో